you everyone. Thank you so much. అంతకంటే నేను ఇంకేం చాలా థ్యాంక్ యూ. భయ్యా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దేవుడిచ్చిన వరం మా అన్న కిరణ్ అబ్బా వరం అన్న. నువ్వు సూపర్ అన్న. అన్న ఈ వద్దన్న నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా తీయాలన్న. నువ్వు సూపర్ అన్న. గీతార్ట్స్లో చేయడం నిజంగా గీతార్ట్స్కి అదృష్టం, మాలాంటి తెలుగు ప్రేక్షకులు అందరికీ అదృష్టం అన్న. సినిమా చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. ఏం సస్పెన్స్ అన్న. హీరో ఇలా వస్తారు, హీరోయిన్ ఇలా అవుతుంది, మధ్యలో ఇలా ఇంటర్వెల్ మైక్ ఏమవుతుంది బ్రో ఇలా అవుతుంది, మధ్యలో సస్పెన్స్లు థ్రిల్లింగ్లు. ఒకటి ఏమో ఒక పక్క క్రైమ్ అర్థం కాదు, ఒక పక్క సస్పెన్స్ అర్థం కాదు, ఒక పక్క రొమాన్స్ అర్థం కాదు. ట్విస్ట్లు మీద ట్విస్ట్లు, ప్రతి స్వీన్కి ట్విస్ట్ 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 ట్విస్ట్. వా సూపర్ నిజంగా. కిరణ్ అన్న ఎక్కడెక్కడో పుట్టు ఎక్కడో పెరుగు, ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వెళ్తున్నావు ప్రస్తుతానికి. నీదే హవా నడుస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నాను కదా, నీదే హవా నడుస్తుంది. నిజంగా దర్శన నువ్వు నిజంగా పెద్ద ఘర్షణ ఎరగదీస్తావు, నువ్వు సూపర్. చెప్తాను కదా, నీలాంటి అనుమతం కిరణ్ అన్న చేతిలో పడ్డదంటే కిరణ్ అన్నతో ఎవరు చేసినా వాళ్ళు అదృష్టం పలుకుతుంది అంతే, అదృష్టం పలుకుతుంది అంటే. కిరణ్ అన్న నువ్వు నిజంగా సూపర్ అన్న, నిజంగా సూపర్. పాన్ ఇండియా సినిమా తీయాలా, వినర భాగ్యం ఇష్టం కదా. గీతార్ట్స్ కిరణ్ అన్నకు మంచి అవకాశం ఇచ్చే చాలా మంచి పని చేశారు. నెక్స్ట్ నుంచి మీ బ్యానర్ ప్రతిదీ హిట్ అయిపోద్ది. స్క్రీన్ ప్లే బాగుంది, బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రతిదీ బాగుంది భయ్య. ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఎరగదీసాడు అంతే, యాక్టింగ్ చింగ్ చేశాడు భయ్య. నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ద మైండ్ బ్లోయింగ్, పిచ్ పీక్స్ అంటారు దాన్ని. అబ్బా దాని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఇకపోతే సస్పెన్స్లు భయ్య. ఐ లవ్ ఇండియా అని మనం గర్వంగా చెప్పుకుంటూ ఈ సినిమాలో మనిషికి మంచి సాయం చేసుకుంటేనే భయ్య మన ఇండియా అనేది ఒక మంచి కాన్సెప్ట్ భయ్య. సస్పెన్స్, రొమాన్స్, థ్రిల్, హర్రర్ లేదులే కానీ హర్రర్లా చూపించారు భయ్య. మళ్ళీ నిజంగా తిరుపతి బ్యాక్డ్రాప్ మనం జనరల్గా తిరుపతి వెళ్ళాలి అనుకుంటాం భయ్య, చాలా ప్లేసెస్ చూడాలనుకుంటాం, కానీ వెళ్ళిన చోట కొన్ని చూడలేం. కానీ ఈ సినిమాలో మొత్తం తిరుపతి బ్యాక్డ్రాప్ చూపించారు భయ్య. మొత్తం సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టు అనిపించింది ఈ సినిమా చూడగానే. డైరెక్టర్ మురళి గారు మళ్ళీ చెప్తాను సార్, సూపర్ సార్. మళ్ళీ చెప్తాను, అల్లు అరవింద్ గారు మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండాలి, నిన్ను 100 ఏళ్ళు బతకాలి సార్. సినిమా మంచి సినిమా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ బన్నివాస్ గారు. మీ గురించి మర్చిపోయారని ఫీల్ అవ్వద్దు, మీరు నిజంగా సూపర్. మీరే నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ మీదే అండి, ఎక్స్ట్రాఆర్డినరీ. బాగుంది, కామెడీ బాగుంది, హీరోని యాక్టింగ్ కూడా బాగుంది. కిరణ్ అన్న కూడా యాక్టింగ్ సూపర్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న హీరోలల్లో ఇప్పుడు రవితేజ, నాని తర్వాత కిరణ్ అన్న అని చెప్పుకోవచ్చు. వినరో భాగ్య విష్ణు కథ చాలా బాగుందన్న, నాకు చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం నాకు ఎక్కువగా నచ్చింది అంటే కిరణ్ అన్న యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ప్రతి సినిమాకి ఈ సినిమాకి యాక్టింగ్ అయితే చించేసావన్న. నాకు ఆ కామెడీ టైమింగ్ కానీ, అలాగే ఇందులో ఉన్న ట్విస్టులు కానీ, సాంగ్స్ కానీ, అబ్బా నిజంగా చెప్పాలంటే ఒక్కటే ముక్కల చాలా బాగుంది. జెన్యూన్గా నాకు నచ్చిన కాడికైతే సినిమా ఇలా ఉండాలన్న. కిరణ్ అన్న సినిమాలు అంటే ఇలా ఉండాలి. ఏదేమైనా కిరణ్ అన్న ఒక రేంజ్కి వెళ్ళిపోయినావన్నా. నువ్వు మల్టీ స్టార్ అంటారు కదా, మల్టీ స్టార్ అనమాట. ఇలాంటి సినిమాకి ప్రొడ్యూసింగ్ చేయడం, అలాగే కిరణ్ అన్నని ఎంచుకోవడం అయితే మీకు మాత్రం ఫుల్ కలెక్షన్ సార్. నిజంగా అల్లు అరవింద్ గారు సార్ నిజంగా సూపర్ సార్. నిజంగా ఇలాంటి కలెక్షన్లు మీరు ఎప్పుడు చూడకుండొచ్చు. బాహుబలి అలాంటి పెద్ద సినిమాలకు మాత్రం కలెక్షన్ చూస్తారు. కిరణ్ అన్న సినిమాకి మాత్రం ఇంత కలెక్షన్ అనేది మీరు ఎప్పుడు చూడరు. మీరు ప్రొడ్యూసింగ్ చేసిన ఫస్ట్ సినిమా కిరణ్ అన్నకి చాలా బెస్ట్ సినిమా అయిపోయింది. కలెక్షన్ మాత్రం సూపర్ అనమాట. అలాగే డైరెక్టర్ గారు సూపర్ సార్. నిజంగా ఏదేమైనా కథలో దమ్మున్న కంటెంట్ ఉన్న హీరోని ఎంచుకున్నారో అంత డబల్ ఉందంటే సినిమా సూపర్గా ఉంది. మీరు ఊహించిన దానికంటే డబల్ ఉంది సినిమా. కిరణ్ అన్న ఏదేమైనా చెప్తున్నా, ఇండస్ట్రీని ఏదో ఒక రోజు ఏళ్తామన్నా, ఏదో ఒక రోజు వెళ్తావు బరాబర్ చెప్తున్నా. ఇలాంటి సినిమాలు నువ్వు వండర్ఫుల్ ఇట్ల సినిమాలే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఫ్యాన్స్ అందరూ మేమందరం సపోర్ట్ చేస్తాం. మీకు ఇలాగే భారీ ఎత్తున ఇట్లు కొట్టాలన్నా. మేము ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వీళ్ళలో వేసుకుంటూ నిజంగా థియేటర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఎంజాయ్ చేసినావు అంటే అంత ఎంజాయ్ చేసినావు. నా కిరణ్ పక్కన కూర్చున్నా కూడా ఈలలు వేసుకుంటూ చప్పట్లతోటి మోతలు మోగిపోయింది. నైబర్ నెంబర్ అనే కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఇలాంటి కాన్సెప్ట్ కూడా రాబో దానికి ఆ స్టోరీకి న్యాయం చేసిన అంటే కిరణ్ అని చెప్తాను. నా కిరణ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమా నిజంగా మీ లైఫ్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది బెస్ట్ సినిమా అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే యాక్టింగ్ పరంగా అయితే చించేసామన్న. యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. నేను వండర్ఫుల్గా నాకు బాగా నచ్చిన సినిమా అంటే ఇదన్నా. నిజంగా ఎన్ని సినిమాలు చూసినా ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. యాక్టింగ్ పరంగా కానీ, మీ లుకింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ అమేజింగ్. నిజంగా వండర్ఫుల్. ఒక మామూలు ఒక బిగ్ స్టార్ అంటారు కదా, బిగ్ స్టార్ లెవెల్కి వెలిగిపోయినావు అన్న నువ్వు ఈ సినిమా ద్వారా. ఏదేమైనా నెక్స్ట్ సినిమా ఇంకో రేంజ్లో వస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, ఒక మంచి సినిమాతో మా ముందుకు వచ్చినాం. అలాగే మేము ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా యాక్టింగ్ కానీ, డైలాగులు కానీ, సాంగ్స్ అయితే నాకు భారీగా నచ్చినాయి. బాబా అసలు నైబర్ నెంబర్ అనే కాన్సెప్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మరెన్నో ఇట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్యాన్స్కి తప్పన నేను సపోర్ట్ చేస్తుంటా. థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడే చూశాను వినరో భాగ్య విష్ణు కథ. ఏం కాన్సెప్ట్ అన్న, కొత్త కాన్సెప్ట్, చాలా చాలా బాగుంది. నైబర్ నెంబర్ అనే కాన్సెప్ట్ మీ
నెంబర్ చివర నెంబర్ ఒక చిన్న నెంబర్ చేంజ్ చేస్తే మీ పక్కన ఎవరుంటారో తెలియదు, అలాంటి కాన్సెప్ట్ వచ్చింది సినిమా. విష్ణు అసలు ఏం చెప్పాలి, కిరణ్ అన్న మంచి హిట్ అన్న. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎంత బాగా చెప్పారో, సినిమా మీద ఎంత నమ్మకంతో చెప్పారో అంతకు డబుల్ ట్రిబుల్ ఉంది సినిమాలో. సో మంచి కాన్సెప్ట్ అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు కామెడీ కానీ, ఇంటర్వెల్లో వచ్చే ట్విస్టులు కానీ, తర్వాత ప్రీ క్లైమాక్స్ ట్విస్టులు కానీ చాలా చాలా బాగుంది. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ హిట్ అవటం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయన్న. ఎమోషనల్ సీన్స్ కానీ, సో ఎంటర్టైన్మెంట్ సీన్స్ కానీ చాలా చాలా బాగుంది. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు కిరణ్ అన్న. మంచి హిట్ అన్న, చాలా మంచి హిట్. మేము కోరుకున్నట్టే మంచి సినిమా ఇచ్చేశారు. శివరాత్రికి జాతర, ఇంకా థియేటర్లన్నీ ఫుల్. నిజంగా అసలు ఆ కామెడీ టైమింగ్ కానీ, ఫైరింగ్ కానీ చాలా చాలా బాగుంది సినిమాలో. సో శివరాత్రికి మంచి సినిమా ఇచ్చేశారు. పార్ట్ 2 ట్విస్ట్ కూడా ఇచ్చారు. సో ఆ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. మురళి అన్న కొత్త పాయింట్, కొత్త కాన్సెప్ట్తో ఆ యూట్యూబ్లో ప్రాంకులు కానీ, కామెడీ అయితే వేరే లెవెల్ అన్న. చాలా బాగా నవ్వుకుంటారు. సో అదేవిధంగా స్టోరీ చాలా బాగుంది అన్న. అందరూ చూడాల్సిన మురళీ శర్మ గారు అయితే వేరే లెవెల్ అనమాట. ఆయన్ని కామెడీ, ఎమోషను, అసలు యాంగ్రీ 3 కోణాలు ఇరగదీశాడు. చాలా చాలా బాగుంది. కిరణ్ అన్న మంచి హిట్ ఇచ్చావు. ఎనరో భాగ్య విష్ణు కథ అందరూ చూడండి థియేటర్లోనే. నంబర్ నైబర్తో అనే కాన్సెప్ట్ అమేజింగ్ అన్న. కాన్సెప్ట్ అయితే మూవీ చూస్తుంటే కొద్ది ఇంట్రెస్టింగ్ వస్తుంది ఇంకా. అండ్ ఇందులో ఇంకొకటి మెసేజ్ ఏంటంటే ప్రాంకులు చేసి చాలామంది అప్కమింగ్ స్టార్స్ కూడా లైఫ్లో చాలా ఇక్కడ లేని కంటెంట్ వైరల్ కావాలనే కాన్సెప్ట్తో వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసుకుంటున్నారు. అలాంటి ఒక మంచి కంటెంట్ని ఒక మెసేజ్గా ఇచ్చాడు. కాబట్టి అప్కమింగ్ స్టార్స్ ఒక్కసారి దాన్ని గుర్తించండి. ఇంకొకటి దీనికి సంబంధించిన కంక్లూజన్ పార్ట్ 2 కూడా ఉంది. అమేజింగ్. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆడియో లాంచ్లో చెప్పారు శివరాత్రికి జాగరణం ఉంటుందని సినిమా. నిజంగా జాగరణ చేసినట్టు ఉంది సినిమాకి. అంత బాగుంది స్క్రీన్ ప్లే, మొత్తం వేరే లెవెల్ అన్న. కిరణ్ అన్న ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందా. నిజం చెప్తున్నా. ఆ నంబర్ నైబర్ అనే కాన్సెప్ట్తో నా నంబర్లో నేను చెక్ చేస్తే ఒక్క అమ్మాయి వచ్చింది, 4 అబ్బాయిలు వచ్చారు. 2 నెంబర్ పనిచేస్తలేవు పక్కకి. ఇంకో నెంబర్ ఉంది, ఆ నెంబర్ ట్రై చేసి మళ్ళీ రేపు ఇంకోసారి మూవీ వచ్చాక మళ్ళీ కుదిరితే చెప్తానన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇప్పుడే మన గీతా స్టూర్ నుంచి వచ్చిన సినిమా వినరోవాగా మన కిరణ్ అన్నది నిజంగా కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. కొత్త కాన్సెప్ట్ అండి. దీంట్లో మనకు మెసేజ్ కూడా ఇచ్చిండు. ఏంటంటే ఒక మొబైల్ నేబర్, మన మొబైల్ పక్కకే వేరే నెంబర్ ఉంటుంది దానికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంక్ వాళ్ళకు కూడా చిన్న మంచి మెసేజ్ ఇచ్చిండు. సో ప్రీవియస్ మూవీ కంటే చూసుకుంటే ఇది చాలా బాగుంది అన్నది. నిజంగా అన్న మీరు ఇలాంటి స్టోరీలో ఎంచుకోవాలి. సో ఇండస్ట్రీలో మీరు ఎంత కష్టపడి వచ్చారో అనేది తెలుసు. మీ కష్టానికి గీతార్స్ నుంచి కూడా మీకు సినిమా వచ్చిందంటే నిజంగా మీరు అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. సాంగ్స్ ఉన్నాయి, మంచి మెసేజ్ ఉంది, మంచి కంటెంట్, కామెడీ. సో మనకు ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా. దీంట్లో మెసేజ్ డైరెక్టర్ మాత్రం మంచి మెసేజ్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ స్టోరీని, ఇప్పుడు సినిమాలో ఏంటంటే మనకు ఏం జరుగుతుంది నెక్స్ట్ సీన్ అనేది కావాలి. ఫస్ట్ హాఫ్ అంతా అది మెయింటైన్ చేసిండు. సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్ పెట్టిండు. నిజంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు చాలా బాగా వర్క్ చేశారు. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. నిజంగా అన్న కెరీర్లో ఇది 100 కోట్ల సినిమా కావాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అన్న. మంచి బ్లాక్ బాస్టర్ కొట్టినావు. సినిమా సూపర్ 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 హిట్. అబ్బవరం అన్న నువ్వు తోపు అన్న. తోపు అంటే తోపు. సినిమా మామూలుగా లేదు, కొత్తగా ఉంది. ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. మామూలుగా లేదు సినిమా. ట్విస్టుల మీద ట్విస్టులు, ప్రజలకు ఎట్లా సేవ్ చేయాలనో, మనుషులకి ఎట్లా సేవ్ చేయాలనో అన్నీ ఉన్నాయన్న. సినిమా మాత్రం కొత్త ఉంది. పార్ట్ 2 కూడా ఉంది. అది ఎట్లుంటుంది, ఇదే ఎట్లుందంటే పార్ట్ 2 మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్న. కిరణ్ అన్న సూపర్ అన్న. మామూలుగా హీరోని కూడా సూపర్ యాక్టింగ్ చేసింది. సినిమాలో ఉన్న వాళ్ళందరూ యాక్టింగ్ సూపర్ చేశారు. డైరెక్టర్ కూడా చాలా కొత్తగా తీశాడన్న. డైరెక్టర్ కూడా రానున్న రోజుల్లో కిరణ్ అబ్బవరం అన్న పెద్ద హీరో కాబోతున్నాడు అన్న. రాసి పెట్టుకోండి అంతే. సినిమా హిట్, సూపర్ హిట్, బొమ్మ హిట్ అన్న. ఇప్పుడే వినరో భాగం విష్ణు కదా సినిమా చూసిన వినేది కాదన్న, పోయి థియేటర్లో చూడాలా. మంచి ఎక్స్పీరియన్స్, మంచి థ్రిల్లింగ్, అసలుకే కామెడీ కూడా, లవ్ ట్రాక్తో పాటు చాలా అన్నీ బాగున్నాయి అన్న. నిజంగా అంటే ఒక మదర్ సెంటిమెంట్ కూడా అన్న. నిజంగా అంటే చాలామంది పెద్దగా అయిన తర్వాత తల్లిని వదిలేస్తారు కదా, దాన్ని కూడా ఒక మంచి మెసేజ్ తీసిండు. ఇంకో దాంతోపాటు యూట్యూబ్లో చెత్త వీడియోలు దీన్ని దుంకడం ఇలా చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఒక మెసేజ్, మంచి ఇంటర్వ్యూల ముందర ఒక ట్విస్ట్. అసలు ఇంకోటి ఏంటంటే మా రివ్యూవర్లో నాగన్న అని ఒక అన్న కూడా ఉన్నాడు దాంట్లో సినిమాలో, అది కూడా బాగా అనిపించింది. నిజంగా అంటే మంచిగా వేరే లెవెల్ అనిపించింది. కామెడీ ట్రాక్ కానీ, మంచి సాంగ్స్, బీజం కూడా ఒక లెవెల్. అసలుకి శివరాత్రి ఉన్న మంచి జాగరణ సినిమా ఇచ్చిన కిరణ్ అప్పవరం అయితే ఎర్రగా తీసిండు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఆ హీరోయిన్
ఫ్రెండ్ క్యారెక్టర్ అసలుకి చాలా బాగుంది. ఇంకోటి మన నైబర్ ఏంది, మన పక్కన మరి ఎవడు అనేది మనం ఇంతవరకు ట్రై చేయలే కదా, అది ఒక కొత్త కాన్సెప్ట్ అనిపించింది. పార్ట్ 2 కూడా ఉంది, వెయిటింగ్ చేస్తున్నా. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది పార్ట్ 2 అనేది అయితే సినిమా అయితే ఏకదమ్ అనిపించింది. బ్లాక్ బస్టర్ సినిమా అయితే ఇదైతే మామూలే లేదు, ఇంకా దుమ్ములు ఎప్పడేసిండు. కిరణ్ భవనానికి తిరుగులేదు. బ్రో సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా అయితే ఇంతవరకు అయితే వచ్చి ఉండదు. కానీ ట్విస్టులు మాత్రం సినిమాలో ఊహించినటువంటి ట్విస్టులు ఉన్నాయి. కానీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు, అదైతే మాత్రం మామూలుగా లేదు. ఎలా ఉందంటే అలా ఉంది. క్లైమాక్స్లో పార్ట్ 2 ఉంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ తీస్తే కనుక పార్ట్ 2 కూడా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. సినిమా అంటే మాత్రం చాలా చాలా అంటే చాలా సూపర్ ఉంది సినిమా. సినిమా అయితే చాలా బాగుందండి. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో చూడగలిగే సినిమాలు అయితే ఏది రాలా, ఇది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో సిగరెట్ కానీ మందు కానీ ఎక్కడ యూజ్ చేయకుండా తీశారు. ట్విస్ట్లు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, కథ చాలా బాగుంది, చాలా ఆసక్తికరంగా ఉంది సినిమా కూడా. డిఓపి కూడా మంచిగా తీశారు. నెక్స్ట్ స్టోరీ కాన్సెప్ట్ బాగుంది, ఒక కామెడీ ఉంది, నెక్స్ట్ ఒక కంటెంట్ ఉంది ఈ సినిమాలో అయితే. పార్ట్ 2 నెంబర్ 1 ఉంటుంది భయ్య, పక్కా ఉంటుంది. పార్ట్ 2లో కూడా ఇంకో ట్విస్ట్ ఉంటుంది, 100% ఉంటుంది. బ్రో ఇప్పుడే వేసా బ్రో, కిరణ్ అన్న సినిమా మామూలుగా లేదు. వినరో భాగ్యము విష్ణు కథ మామూలుగా లేదన్న, మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు మన నందు అన్న. చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ కానీ సినిమా కానీ భయంకరంగా ఉందన్న. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. సినిమాలో ఒక్కొక్క సీన్ వింటుంటే ఆ బీజియంకి గూజ్ బంప్స్ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఇది. కిరణ్ అన్న హిట్ కొట్టాం. రేపు పొద్దున థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది. ఇప్పుడే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. మురళీ శర్మ గారు ఉన్నారు ఈ సినిమాలో అండి. చాలా అంటే చాలా బాగున్నారు. ఇన్ని రోజులు చూసిన సినిమాలో ఆయన్ని ఇలాగ ఎప్పుడు చూడలేదు. చెప్పాలంటే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆయన. ఈ సినిమాకి కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్ రాండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మురళీ కిషోర్ గారికి ఏమంటారు కంగ్రాచులేషన్. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిరు సార్. మీరు అనుకున్న కళ నెరవేర్చుకున్నారు. కిరణ్ అబ్బవరం గారికి ఏమంటారు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికినట్టు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక లేక ఇప్పుడు ఏమంటారు అప్పటి నుంచి ఒక లేక ఇప్పటి నుంచి ఒక లెక్క కిరణ్ అన్న వేరే లెవెల్. ఇక మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. శివరాత్రికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిరణ్ అన్న. ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేతన్ భరద్వాజ్ గారు అసలు వేరే లెవెల్. డిఎస్పి తమన్ తర్వాత కీరవాణి గారి తర్వాత ఈయననే అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చిండు. మూవీ ఓవరాల్ గా సస్పెన్స్, థ్రిల్లర్, లవ్, యాక్షన్ అన్ని ఎంటర్టైన్మెంట్. కంపల్సరీ శివరాత్రికి అందరు వచ్చి వాచ్ చేయాలి. రేపు నైట్ కూడా షోస్ చేయాలి, జాగరం చేసి సినిమా చూడాలి. మంచి ఎంటర్టైనర్, కంపల్సరీ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను.